లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసుకుంటూ మీరు సరైన జాబ్లోకి వెళ్ళాలనుకుంటున్నారా? లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మంచి జాబ్ పొందాలనుకుంటున్నారా? ఫ్రెండ్స్, ఈ వీడియో మీ గురించే. చాలామంది కమెంట్ సెక్షన్లో సార్ నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, ఎలా వస్తుంది? లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా నేను మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నాను, ఎలా వస్తుంది అని చాలామంది అడుగుతున్నారు. సో లెట్ మీ టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీ గురించే. లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తూ గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు లేదా ప్రైవేట్ జాబ్ అవ్వచ్చు, మీరు అనుకుంటున్న జాబ్ని ఎలా పొందాలి? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కోచ్ నరేంద్ర, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ NLP మాస్టర్ ట్రైనర్. So I helped more than 30,000 people to understand the power of subconscious mind and law of attraction and NLP tools. So ఈ వీడియోలో నేను మీకందరికీ క్లియర్గా చెప్పబోతున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసుకుంటూ మీరు మీ లైఫ్లో మంచి జాబ్ని, మంచి లైఫ్ని ఎలా పొందాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలాంటి ఎనర్జీ, ఎలాంటి వైబ్రేషన్లో ఉన్నామో అలాంటివి మన లైఫ్లోకి వస్తుంటాయి. మరి మంచి జాబ్ రావాలంటే ఫస్ట్ మన వైబ్రేషన్స్ ఎలా ఉండాలి? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వైబ్రేషన్స్ అంటే ఏంటి? మనం ఎలాంటి ఆలోచనలు ఉన్నాం, మనం ప్రొద్దు నుంచి రాత్రి వరకు ఎలా ఆలోచిస్తున్నాము, ఆ వైబ్రేషన్స్ ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్, మన వర్డ్స్ ఎలా ఉన్నాయి. చాలామంది జాబ్ లేనప్పుడు వాళ్ళు ఏం చూస్తుంటారు? ఇప్పుడు నాకు జాబ్ లేదు, నాకు జాబ్ వస్తుందా లేదో నాకు తెలీదు, చాలా కాంపిటీషన్ ఉంది, ఎప్పుడు ఈ నెగిటివిటీ లూప్లో ఉంటున్నారు. సో ఆ నెగిటివిటీ లూప్ ద్వారా ఏం అట్రాక్ట్ చేసుకుంటారు? అలాంటి సిచ్యువేషన్ అట్రాక్ట్ చేసుకుంటారు. సో నెగిటివ్ సిచ్యువేషన్ ఉంది, ఎస్ ఇప్పుడు జాబ్ లేదు, బట్ స్టిల్ నా జాబ్ వస్తుంది, నేను మంచి కంపెనీలోకి వెళ్తాను. సో వర్డ్స్ ఎలాంటి వాడుతున్నాము, ఎలాంటి థాట్స్లో ఉన్నాము, ఎలాంటి ఇమేజెస్ చూస్తున్నాము, ఇదంతా ఇంపార్టెంట్. ఎందుకంటే మన వైబ్రేషన్సే మన లైఫ్ని క్రియేట్ చేస్తుంది. నేను ఇప్పుడు పాజిటివ్ వైబ్రేషన్లో ఉంటే నా లైఫ్ అంతా కూడా పాజిటివ్గానే ఉంటుంది. బట్ లో వైబ్రేషన్లో ఉంటూ, లో ఎనర్జీలో ఉంటే అది డిఫికల్ట్ వస్తుంది. సో చాలా మందికి తెలియంది ఏంటంటే మన వర్డ్స్. ఎవరైనా వచ్చి అడుగుతారు, ఎలా ఉన్నావు నాన్న, ఏం చేస్తున్నావు నాన్న, అప్పుడు కూడా ఇరిటేటింగ్గా ఉంటారు చాలా మంది. సో మన వర్డ్స్ని మనం చాలా పవర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి. సో ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయేదంతా మన వర్డ్స్ గురించే. మనం ఎక్స్టర్నల్గా ఎలాంటి వర్డ్స్ మాట్లాడుతున్నాము, ఇంటర్నల్గా ఎలాంటి వర్డ్స్ మాట్లాడుతున్నాం, ఇంటర్నల్గా మనం ఎలా ఫీల్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అఫర్మేషన్స్ యొక్క పవర్ని మనం అర్థం చేసుకోవాలి. అఫర్మేషన్ అంటే ఏంటి? మనం మాట్లాడే వర్డ్స్ ఇదంతా కూడా మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తూ ఉంటుంది. సబ్కాన్షియస్ మైండ్ 24/7 యాక్టివ్గా ఉంటుంది. మనం ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాం, నాకు జాబ్ లేదు, నా లైఫ్ అంతా డిఫికల్ట్గా ఉంది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, జాబ్ వస్తుందా లేదా తెలీదు, ఇవన్నీ కూడా ఏంటి? అఫర్మేషన్సే. ఎవ్రీ వర్డ్ యూ సే ఈజ్ అన్ అఫర్మేషన్. మీరు మాట్లాడే ప్రతి మాట ఒక అఫర్మేషనే. మీరు మాట్లాడే ప్రతి మాట, మీ ప్రతి ఆలోచన కూడా ఒక అఫర్మేషనే. మరి పొద్దు నుంచి రాత్రి వరకు థౌజండ్స్ ఆఫ్ అఫర్మేషన్స్ మనం చేస్తున్నాం. మరి ఎలాంటి అఫర్మేషన్ చేస్తున్నాము? నాకు జాబ్ లేదు, నా లైఫ్ అంతా డిస్టర్బ్గా ఉంది, ఇదే మాట్లాడుతున్నాం. సో మరి వాటిని చేంజ్ చేయకుంటే లైఫ్ చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదు కదా. మరి అది చేంజ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్ని మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేసినా ఇంపార్టెంట్ ఈజ్ దట్ మన వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి గమనిస్తూ ఉండాలి. గంటకి ఒక అలారం సెట్ చేసుకోండి. మీ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి చూసుకోండి. మీ థాట్స్, మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి చూసుకోండి. దీని గురించి డీటెయిల్గా నేను నా వర్క్షాప్లో మాట్లాడతాను. సో ప్లీజ్ జాయిన్ ద వర్క్షాప్ అండ్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ పవర్ని అర్థం చేసుకుంటేనే మన లైఫ్ని మనం సరిగ్గా లీడ్ చేస్తాం. ఆన్లైన్, ఆఫ్లైన్ వర్క్షాప్లో నేను డీటెయిల్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్, మీకు ఒక స్టెప్, ఇంపార్టెంట్ ఒక యాక్టివిటీ ఇవ్వబోతున్నాను. దాన్ని ఈ రోజు నుంచే మీరు ఈ యాక్టివిటీని చేయండి. ఏంటి యాక్టివిటీ? ఫస్ట్, మీరు జాబ్ కొట్టారు, మీరు ఆల్రెడీ జాబ్లో ఉన్నారు. ఫస్ట్ యూ హ్యావ్ ఆల్రెడీ మేనిఫెస్టెడ్, మీ గోల్ ఆల్రెడీ అచీవ్ అయ్యారు. చూడండి, మీరు మీ మైండ్లో చూడండి, దాన్ని చెప్పండి, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ నౌ, ఐ గాట్ మై డ్రీమ్ జాబ్. అఫర్మేషన్ అంటే ఏంటంటే అది ఆల్రెడీ జరిగింది, అది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఫీలింగ్స్తో. అఫర్మేషన్స్ అంటే ఏంటి? వర్డ్స్ విత్ ఫీలింగ్స్. మనం మాట్లాడే మాటని ఫీలింగ్స్తో చెప్పాలి. ఎస్, ఆ ఇమోషన్స్తో చెప్పాలి. ఇప్పుడు లిటరలీ మీరు ఉంటున్న ఇల్లు అది మీదే కాబట్టి మీరు ఎలా చెప్తారు? దిస్ ఇస్ మై హౌస్, దిస్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎస్, సో అలాంటి ఫీలింగ్ ని మన అఫర్మేషన్ లో మనం వాడాలి. సో ఎలా ఉండాలి అఫర్మేషన్? ఇక్కడ చాలా మంది క్వాంటిటీ పెట్టుకుంటారు, 7 అఫర్మేషన్, 10 అఫర్మేషన్. నో, 3 to 4 అఫర్మేషన్స్.
బట్ క్వాలిటీ అఫర్మేషన్స్. వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. వర్డ్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. మనం ఎలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నామో అదే మన లైఫ్ ని క్రియేట్ చేస్తుంది. అండర్స్టాండ్ దిస్ పవర్. సో ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి? ఐ టోల్డ్ యూ, పవర్ఫుల్ వర్డ్స్, పవర్ఫుల్ స్టేట్మెంట్స్ మనం యూజ్ చేస్తూ ఉండాలి. సో అండర్స్టాండ్ దిస్. చెప్పేటప్పుడు లవ్ తో, జాయ్ తో, స్మైలింగ్ తో, ఎస్ హ్యాపీనెస్ తో చెప్పండి. చాలా మంది ఎలా చెప్తారు? నేను హ్యాపీగా ఉన్నాను. మీ సబ్ కాన్షియస్ మైండ్ బిలీవ్ చేయట్లేదు. సబ్ కాన్షియస్ మైండ్ ఇమోషన్స్ ఎక్కడైతే ఉంటాయో సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని గ్రాప్ చేస్తూ ఉంటుంది. సో సే విత్ లవ్, సే విత్ జాయ్, సే విత్ స్మైల్, సే విత్ 100% బిలీవ్. ఆ బిలీఫ్ తో ఆ అఫర్మేషన్ ని చెప్పండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ టోల్డ్ యూ, ఒక 4 అఫర్మేషన్స్ క్వాలిటీగా చెప్పండి. ప్రతిరోజు ప్రొద్దున, సాయంత్రం, ఈవినింగ్, నైట్ పడుకునే ముందు ఆ అఫర్మేషన్ ని రివైజ్ చేస్తూ ఉండండి. రాయండి, అఫర్మేషన్ ని క్లియర్ గా రాయండి. ఎలా ఉండాలి అఫర్మేషన్? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ ఫీలింగ్ నెమ్మదిగా కూర్చోండి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేయండి. ఇన్హేల్ చేసినప్పుడు, ఎక్సేల్ చేసినప్పుడు కంప్లీట్ గా ఇన్హేల్ అండ్ కంప్లీట్ గా ఎక్సేల్ చేయండి. రిలాక్స్ గా కూర్చోండి. బ్యాక్ ని స్ట్రైట్ గా ఉంచండి, లేదా మిర్రర్ ముందు ఎనర్జీతో చెప్పండి. సో బ్యాక్ ని స్ట్రైట్ గా ఉంచి దెన్ సే ద అఫర్మేషన్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. నౌ ఐ గాట్ మై డ్రీమ్ జాబ్. నేను నా డ్రీమ్ జాబ్ ని ఎంజాయ్ చేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ దట్ నౌ ఐ హ్యావ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ. ఇప్పుడు నా దగ్గర ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంది. నేను చాలా హ్యాపీగా, గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను. నా డ్రీమ్ జాబ్ నాకు వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. నాకున్న స్కిల్స్, నాకున్న అబిలిటీస్ ద్వారా నేను నా జాబ్లో రోజు గ్రో అవుతున్నాను. నా డ్రీమ్ జాబ్ నా దగ్గర ఉంది. ఏదైతే మీరు అనుకుంటున్నారు, కంపెనీ అవ్వచ్చు, శాలరీ అవ్వచ్చు, అది కూడా చెప్పండి. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. చాలా హ్యాపీగా, గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు నా డ్రీమ్ శాలరీ నాకు దొరుకుతుంది. 1 lakh per month, 2 lakhs per month ఏదైతే అనుకుంటున్నారో, నా డ్రీమ్ జాబ్ నాకు వచ్చింది. నా డ్రీమ్ శాలరీ నాకు దొరుకుతుంది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. నా స్కిల్స్, నా అబిలిటీస్ తగ్గట్టు నేను ప్రతిరోజు నా జాబ్ని ఎంజాయ్ చేస్తున్నాను. నా స్కిల్స్ అండ్ నా అబిలిటీస్ అన్ని యూజ్ అవుతున్నాయి. ఐఎమ్ ఎంజాయింగ్ మై జాబ్ ఎవ్రీ డే. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. నా జాబ్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ ఆర్ ఓపెనింగ్ ఇన్ మై వే. మంచి మంచి ఆపర్చునిటీస్ నా వేలో ఓపెన్ అవుతున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ దట్ ఐఎమ్ గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ మై కలీగ్స్, మై బాస్ అండ్ మై క్లయింట్స్. సో మీ దగ్గర క్లయింట్స్ ఉంటే, బాస్ ఉంటే, ఆల్ మై బాసెస్. సో ఇట్లా బీ క్లియర్. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? మీ జాబ్ మీకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలనుకుంటున్నారు? మీ జాబ్లో మీరు ఎలా హ్యాపీగా ఉండాలనుకుంటున్నారో అది ఆల్రెడీ జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ అనే స్టేట్మెంట్ని వాడండి. ప్రతి స్టేట్మెంట్ తర్వాత థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, మీరు నమ్మే భగవంతుడు ఎవరైనా సరే థ్యాంక్ యూ అని చెప్పండి. అండ్ ఈ అఫర్మేషన్స్ ఎలా ఉండాలంటే ఎగ్జాక్ట్గా మీరు ఏదైతే చూడాలనుకుంటున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. నౌ ఐఎమ్ కంప్లీటింగ్ ఆల్ మై టాస్క్ ఆన్ టైమ్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. I'm giving enough time for my family. I'm so happy and grateful for having very supportive boss. Very supportive and encouraging boss. ఇట్లా ఎగ్జాక్ట్గా క్లియర్గా చూడండి. సో వాట్ ఐమ్ టెల్లింగ్ యూ ఇస్, ఇక్కడ ఎలాంటి వైబ్రేషన్లు ఉంటాయి అలాంటి వాళ్ళే మన లైఫ్లోకి వస్తారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? లైక్ అట్రాక్ట్స్ లైక్. నేనే ఫ్రీక్వెన్సీలో ఉంటే అదే నా లైఫ్లోకి వస్తుంది. అండ్ ఇంకొంతమంది అఫర్మేషన్ చేస్తుంటారు, విజువలైజేషన్ చేస్తుంటారు, బట్ యాక్షన్ తీసుకోవట్లేదు. ఫ్రెండ్స్, మీరు యాక్షన్ తీసుకోవట్లేదా? నథింగ్ ఈస్ గోయింగ్ టు వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. ప్లీజ్ అండర్స్టాండ్, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా మంది దీన్ని నెగిటివ్గా చూపిస్తున్నారు. ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా వస్తుంది? నో, లా ఆఫ్ అట్రాక్షన్ మన వైబ్రేషన్ సెట్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటున్నారు, మేబీ ఇంటర్వ్యూస్కి వెళ్ళడము, మేబీ జాబ్ గురించి అప్లై చేయడం, జాబ్ గురించి కావాల్సిన స్కిల్స్ నేర్చుకోవడము, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు. సో అప్లై ది స్కిల్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, జాబ్ మీ దగ్గర ఉంది. ఎస్, ఆ జాబ్ వచ్చిందనే ఫీలింగ్లో ఉండండి, అఫర్మేషన్ చేస్తుండండి, దానికి తీసుకోవాల్సిన యాక్షన్స్ అన్నీ తీసుకుంటుంటూ ఉండండి. ఎస్, అండ్ సే దిస్, ఐఎమ్ వర్కింగ్ ఇన్ అ వండర్ఫుల్ జాబ్, ఇన్ అ వండర్ఫుల్ వే, ఐఎమ్ గెటింగ్ వండర్ఫుల్ పే. ఎస్, ఐఎమ్ వర్కింగ్ ఇన్ అ వండర్ఫుల్ జాబ్, ఐఎమ్ గెటింగ్ వండర్ఫుల్ పే ఇన్ అ వండర్ఫుల్ వే. ఎస్, ఇలాంటి అఫర్మేషన్ యూజ్ చేయండి. అండ్ కీప్ యువర్ సెల్ఫ్ మోటివేటెడ్, కీప్ యువర్ సెల్ఫ్ జాయ్ఫుల్ త్రూఅవుట్ ద డే. ఏ జాబ్ లేదు, టెన్షన్గా ఉంది, స్ట్రెస్గా ఉంది అంటూ నెగిటివిటీలోకి వెళ్ళకండి. పాజిటివిటీని చూడండి అండ్ సీ రిజల్ట్స్ ఎంత తొందరగా మీ లైఫ్లో వస్తాయి. ఎక్స్పీరియన్స్ ద రిజల్ట్స్. లైఫ్ ఈస్ దేర్ ఇన్ యూర్ హ్యాండ్స్. డోంట్ లూజ్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఇన్సైడ్ చేంజెస్, ఎవ్రీథింగ్ అవుట్ సైడ్ చేంజెస్. లోపల చేంజ్ అయితే బయట అన్ని ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి. సో ఎక్స్పీరియన్స్ దిస్ మ్యాజిక్ ఇన్ యువర్ లైఫ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ గెటింగ్ యువర్ డ్రీమ్ జాబ్. ఎస్, కింద టైప్ చేయండి చాట్ బాక్స్లో ఈ వీడియో ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు అండ్ ఎలాంటి వీడియోస్ మీరు కావాలనుకున్నారు పెట్టండి.
నా ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్షాప్స్ రెగ్యులర్గా ఉంటాయి. జాయిన్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ అండ్ జాయిన్ ఇన్ ద లైవ్ వర్క్షాప్ టు గెట్ ఆల్ ద కాన్సెప్ట్స్ క్లియర్. ఎందుకంటే ఇక్కడ బిట్స్ అండ్ పీసెస్లో చూస్తున్నారు. కంప్లీట్ కాంటెంట్ కావాలంటే, అడ్వాన్స్ కాంటెంట్ కావాలంటే వర్క్షాప్ జాయిన్ అవ్వండి అండ్ యూ విల్ గెట్ ఆల్ ద థింగ్స్ ఇన్ డీటెయిల్. Please type in the chat box what kind of videos you want. Thank you so much and more power to all of you.